భయ్య అని అందులో అడిగారు, ఇద్దరు ముగ్గురు మామూలు అడిగారు అంతవరకే. కానీ అది ఓటీటీ నేనైతే ఓటీటీ ఉన్నా కానీ ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేను. ఎందుకంటే నాకు బిగ్ బాస్ ఇచ్చినటువంటి మంచి పేరే నాకు సరిపోయింది. ఆ పేరుతో ఇప్పుడు నాకు బయట చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడం, నేను చేసుకునేవి చాలా ఉన్నాయి. నా యూట్యూబ్ ఛానల్ ఉంది, భోలే అఫీషియల్ ఉంది. అలాగే మ్యూజిక్ సినిమాలు వస్తున్నాయి. అలాగే హీరోగా అని అడుగుతున్నారు. ఇట్లా అంటే నేను హీరో కట్అవుట్ కాకపోయినా నన్ను హీరోగా అడుగుతున్నారు, అది కూడా చెప్తాను. అంటే సార్ మీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీరు సీజన్ 7లో కరెక్ట్ మీరు మంచి ఫామ్లో ఉన్నప్పుడే ఫేక్ ఎలిమినేషన్ జరిగిందని అంటున్నారు. సో ఈసారి వస్తే మేము విన్నర్గా చేస్తామని అంటున్నారు సార్. ఫేక్ ఎలిమినేషన్ లేదు, ఇదంతా అవుతుంది. నేను అనేది ఏంటంటే బిగ్ బాస్ అనేదే ఇంత ఒక గొప్ప వేదిక, ఒక గొప్ప బేస్ మాకు, ఒక గొప్ప లైఫ్ మాకు. అసలు మేము ఊహించినటువంటి గొప్ప లైఫ్ ఇచ్చినటువంటి బిగ్ బాస్ను ఇక ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పి నేను దాన్ని అట్లా అనడం తప్పు. అది అసలు వాళ్ళు అట్లా చేయరు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం, ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. సో మమ్మల్ని పైకి తీసుకొచ్చింది తప్ప మమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళు తొక్కేయాలని బిగ్ బాస్ ఎప్పుడు చూడదు. వాళ్ళకి మాకు డబ్బులు ఇస్తారు, మమ్మల్ని పెంచి పోషిస్తారు, డబ్బులు ఇస్తారు, మమ్మల్ని ఆట ఆడిపిస్తారు, అందరితో పరిచయం చేయిస్తారు. బయటకు వచ్చినాక సెలబ్రిటీగా మమ్మల్ని తీర్చిదిస్తారు. ఇవాళ నేను బోలే అంటే వ్యక్తి తెలిసిందంటే బిగ్ బాస్ వాళ్ళనే కదా. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు రుణపడుతుంది. ఫైనల్గా నా ఫ్యాన్స్కు నేను వాళ్ళకి ఫ్యాన్ కావాలనుకుంటున్నా. సార్ మీరు బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ మందితో అంటే